జై తెలంగాణ. ముందుగా ఖమ్మం జిల్లా భూమిపుత్రుడుగా నాకన్నా ముందు అక్క అక్కడికి వెళ్ళింది. యాక్చువల్ గా మేమందరం ఉండాల్సి ఉంటే నాకు ఆరోగ్య కారణాల రీత్యా నేను వెళ్ళలేదు. ముందుగా మా జిల్లా పేద ప్రజల కోసం అకుంఠిత దీక్షతో పోరాటం జరుపుతున్న నిరవధిక నిరాదీక్ష చేస్తున్న కవితక్కకి జై తెలంగాణ చెప్తూ, చాలా మంది మిత్రులు వస్తుంటే ఏంటి నువ్వు జాగృతిలో జాయిన్ అవుతున్నావా, కవితక్క పార్టీలో జాయిన్ అవుతున్నావా అని చెప్పారు. 2001లో కేసీఆర్ అనే ఒక బక్కపల్చిన వ్యక్తి మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిలిపించినప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. ఆ రోజు జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నాం. కష్టాల్లో కేసీఆర్ ని ఆదుకున్నాం, నష్టాలు వచ్చినప్పుడు అదే కేసీఆర్ ని నిలదీసి ప్రశ్నించినాం. కవితక్క నాకు ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితమే పరిచయం. చాలా మంది టీవీ ఛానల్ చూస్తూ ఇప్పుడు కవితక్క చెప్తున్న విషయాలు అన్ని వింటున్నారు. దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఇది నేను రాజకీయం కోసమో మోమాటం కోసమో చెప్పట్లేదు. కవితక్క పుట్టింది కేసీఆర్ కుటుంబంలో కావచ్చు, కానీ ఒక మామూలు మహిళ ఎన్ని కష్టాలు పడ్డదో నాకు అన్ని ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే కవితక్క అమెరికా నుంచి వచ్చినాక తెలంగాణ పౌర సమాజం నుంచి ఒక పేపరు ఛానల్ పెట్టాలని చెప్పి నేను పరిచయం కావడం జరిగింది. ఆ కష్టాలు నష్టాలు అన్ని తర్వాత చెప్తా. గానీ ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ కూతురుగా తాను రాజకీయాల్లోకి రావచ్చు, తెలంగాణ జాగృతిగా మనం పరిచయం కావచ్చు, బతుకమ్మగా పరిచయం కావచ్చు. కానీ ఈ రోజు తెలంగాణ కష్టాల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీ పోరాటం చేయకుండా ఓన్లీ నుమాయిష్, మన నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరిగినట్టు ఎగ్జిబిషన్ కి పోయొచ్చినట్టు పోయేస్తున్నారు. నిన్న నేను 12 గంటలకి ఖమ్మం చేరుకొని అక్కడ దీక్షా శిబిరం దగ్గర గానీ అంబేద్కర్ భవన్ దగ్గర ఉంటే, నేను ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నాకు కూడా సొంత ఇల్లు లేదు. అలాంటి నేనే ఒక 5-6 గంటలు అక్కడ ఉండలేకపోయినా. ఇంతింతలావు దద్దులు, విపరీతమైన మురుగు కంపు, అంటే అక్కడ కనీసం పీల్చడానికి కూడా అక్కడ గాలి కూడా సరైన లేదు. అలాంటి దగ్గర 24 అవర్స్ ఉండడమే కాకుండా అక్కడ బాధితులు మాట్లాడిన విషయాలు చూస్తే మనము స్వాతంత్ర భారతదేశంలో ఉన్నామా, గొర్రెలు బర్రెలు లాగా వాళ్ళని గొడ్ల కొట్టల్లో తొలినట్టు తోలేరు. నాకే బాధ అనిపించింది. అలాంటిది అక్క, మీకు హ్యాట్స్ ఆఫ్. రాజకీయాలు సమాజం ఏమవుతుంది, అయితే కొన్ని విషయాలు కులం మాట్లాడుకోవాల్సిన సందర్భం. కవితక్కతో నాకున్న పరిచయం ఒక సోదరిగా పరిచయము. కవితక్క మీద అందరూ అపోహలు చేసి ఆ లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు నేను కూడా మాయలో పడిపోయి నేను కూడా 4 రాళ్లు వేసిన వాడిని. అక్క దానికి క్షమాపణ చెప్తున్నా. అయితే కోర్టులు తేల్చాలి, కోర్టులు అనేది తేల్చాలి. ఈ రోజు సిబిఐ కోర్టు అనేది చెప్పింది కవితక్క క్లీన్ చిట్ ఇచ్చింది అనేది. ఆ వివరాలు మళ్ళీ పక్కకి పెడితే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అనేది మా నాన్నగారు నాకు ఇచ్చినది. కేసీఆర్ మంచి చేసినప్పుడు నెత్తిన పెట్టుకుని తెలంగాణ జాతిపితలాగా చేసినాం. కేసీఆర్ నియంతృత్వ ధోరణితో అహంకారంతో ప్రశ్నించినప్పుడు కేసీఆర్ గద్దె దింపడానికి మొట్టమొదటి తిరుగుబాటు చేసిన వ్యక్తిని నేను. ఇవాళ కవితక్క కేసీఆర్ కూతురుగానే పరిచయం అయినప్పటికీ కూడా తెలంగాణ జాగృతిగా, తెలంగాణ బతుకమ్మగా, తెలంగాణ బొడ్డెమ్మగా ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ బతుకమ్మని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి అవునా కాదు. అయితే కవిత గారు ఏమన్నా తప్పులు చేస్తే కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఇవాళ ఆమె అన్ని పక్కకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలని వినమ్రంగా మేము నమస్కరించి అడుగుతున్నా. ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు దుఃఖంలో ఉన్నారు. మంది కొంపలు కూల్చే మంత్రులు, 3 మంత్రులు అక్కడ మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రులు ఇవాళ తెలంగాణని రాక్షసులు రామాయణ మహాభారత కాలంలో ఉన్నారని విన్నాం. కానీ ఇలా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 రాక్షసులు ఆ పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారు. అలాంటి సమయంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం ఒక కవితక్క ఆడబిడ్డగా అక్కడికి వెళ్ళి చేసింది. దూత్ కా దూత్, పానీ కా పానీ. కవితక్క మంచి చేస్తే నెత్తిన పెట్టుకున్నాం, కవితక్క తప్పు చేస్తే బరాబర్ అడుగుతాం. కాబట్టి కవితక్క ఈ రోజు ఇక్కడ ఒక జాగృతి పార్టీలో జాయిన్ కావడానికో, జాగృతి సంస్థలో జాయిన్ కావడానికో, కవితక్క డప్పు కొట్టడానికో నేను ఇక్కడ రాలే. కవితక్క మంచి పని చేస్తుందని నా హృదయపూర్వకంగా నమ్మి ఇక్కడికి రావడం నా బాధ్యత కాబట్టి వచ్చా. చాలా మంది మా జర్నలిస్టు మిత్రులు, లేకపోతే కేసీఆర్ కుటుంబాన్ని వ్యతిరేకించే మిత్రులు, లేకపోతే కవితక్క అంటే పడనోళ్ళు చాలా మంది బిడ్డలు కూడా అమ్ముడు పోయిండు, ఇంకా ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఎవరేమనుకో అనుకుంటారా భయ్, నా మనస్సాక్షికి నేను సాక్ష్యం. ఒకటే చెప్తున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ముహూర్తవాసనమైన ఆలోచనలు ఎవరూ ఆపలేరు. ఈ రోజు తెలంగాణ ప్రమాదంలో ఉంది, తెలంగాణ ఆపదలో ఉంది. మనందరం చేయలేని ఒక సాహసమైన ప్రక్రియ 24 గంటల పాటు ఖమ్మంలో ఉండి చుక్క నీరు కూడా ముక్కకుండా నిరవధిక నిరాదీక్ష చేస్తున్న కవితకు జేజే అని చెప్తూ, మా అన్న విశారదాన్ మహారాజ్ ఎక్కడున్నాడో ప్రభుత్వం ఇమీడియట్ గా చెప్పాలి. తెల్లవారుజామున 3 గంటల నుంచి పోలీసులు, ఒక 100 మంది పోలీసులు నిద్రలో ఉంటే
ఒక గాజా మీదనో ఒక ఇజ్రాయిల్ పాలస్తీనా మీద పడినట్టు 5 గంటలకి మగ పోలీసులు లేకుండా అమానుషంగా ఒక ఆడబిడ్డని ఈడ్చుకుపోయారు. ఇప్పుడు విశారదన్ మహారాజు గారి ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు. విశారదన్ మహారాజు గారిని ఎత్తుకపోయి దాదాపు 5-6 గంటలు అవుతుంది. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఇప్పటికే 10,000 కిలోమీటర్లు 50,000 కిలోమీటర్లు యాత్ర చేసిండు. నిన్నటి నుంచి పచ్చి నీళ్లు కూడా ముట్టుకోలేదు. కాబట్టి విశారదన్ మహారాజు గారు ఆచూకీ చెప్పాలని ఇమీడియట్ గా నేను తెలంగాణ పౌర సమాజం నుంచి డిమాండ్ చేస్తూ, ఇక వెలుగుమట్ల విషయానికి వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ గా ఒక అనలిస్ట్ గా వాస్తవాలు చెప్పడం నా ప్రధాన ఉద్దేశం.